తెలంగాణలో అకాల వర్షాలతో పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 3 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురుస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరికొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందనే సమయంలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. భారీ వర్షాలకు పంట నేల కొరిగింది. కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింది. 6 గాలం కష్టపడి ఎకరానికి 30,000 పెట్టుబడి పెడితే రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వమే తమకు అండగా నిలవాలని కోరుతున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన సర్కార్ కనీసం పట్టించుకోవట్లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఫసల్ బీమా అమలు చేయలేదని, పంట బీమా పేరు చెప్పి మోసం చేశారని విమర్శించారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి మభ్యపెడుతోందని, వర్షాలు పడి రైతన్నలు కన్నీరు కారుస్తుంటే ధైర్యం చెప్పేవారు లేరని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయడం తప్ప రైతుల బాధలు పట్టించుకోవట్లేదన్నారు. తమ హయాంలో రైతులకు పరిహారం కింద 10,000 రూపాయలు ఇచ్చామని, కాంగ్రెస్ సర్కార్ కూడా ఎకరాకు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమది రైతు ప్రభుత్వమని, వారికి అండగా నిలుస్తామని తెలిపారు. కరువు పరిస్థితులకు కారణమే బీఆర్ఎస్ అని ఆరోపించారు. రైతులను తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో అకాల వర్షాలతో పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 3 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురుస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరికొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందనే సమయంలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. భారీ వర్షాలకు పంట నేల కొరిగింది. కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింది. 6 గాలం కష్టపడి ఎకరానికి 30,000 పెట్టుబడి పెడితే రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వమే తమకు అండగా నిలవాలని కోరుతున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన సర్కార్ కనీసం పట్టించుకోవట్లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఫసల్ బీమా అమలు చేయలేదని, పంట బీమా పేరు చెప్పి మోసం చేశారని విమర్శించారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి మభ్యపెడుతోందని, వర్షాలు పడి రైతన్నలు కన్నీరు కారుస్తుంటే ధైర్యం చెప్పేవారు లేరని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయడం తప్ప రైతుల బాధలు పట్టించుకోవట్లేదన్నారు. తమ హయాంలో రైతులకు పరిహారం కింద 10,000 రూపాయలు ఇచ్చామని, కాంగ్రెస్ సర్కార్ కూడా ఎకరాకు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమది రైతు ప్రభుత్వమని, వారికి అండగా నిలుస్తామని తెలిపారు. కరువు పరిస్థితులకు కారణమే బీఆర్ఎస్ అని ఆరోపించారు. రైతులను తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వడగళ్ల వర్షంతో పంటలను దెబ్బతిని రైతులు ఆందోళనకు గురవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం కన్నెత్తి చూడటం లేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతులు కన్నీళ్లు కనిపించవా అంటూ ప్రశ్నించారు. పంట నష్టంతో రైతులు బోరున విలపిస్తే పార్టీ ఫిరాయింపులతో సీఎం బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రైతులను పరామర్శించే తీరిక లేక కాంగ్రెస్ హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులు పంట నష్టం జరిగి ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఇవాళ ఆపదప్పుడు వచ్చి చూడడము పోవడం తప్ప
గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పంట నష్టం జరిగితే రాడు, ఎక్కడో ఒకడికి వస్తాడు. భరోసా కల్పించడం అంటే మాలాంటి ప్రతిపక్ష పార్టీలు వచ్చి రైతులకు ధైర్యం చెప్పాలి, పాలక పక్షం వచ్చి ఏం చేయాలి, పాలకులు వచ్చి ఏం చేయాలి, వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలి. దాన్నే పాలకులు అంటారు వాళ్ళని. ఈ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ రైతులు లేక ఇబ్బంది పడుతున్నారు, కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ లాస్ట్కు ఇవాళ అకాల వర్షాల వల్ల ఇలా పంట నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం ఏం చేసింది, కనీసము ఇప్పుడన్నా ఈ నష్టపోయిన రైతులకు కనీసం ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పండి. పుట్లధాన్యం పండించేటువంటి రైతులు ఆ పంటల్ని జీవాలకు మేపాలంటే ఎంత బాధ, ఎంత శోకం, ఎంత వేదన ఉండాలి రైతుకు. తన కళ్ళ ముందే తన పంట పోతా ఉంటే ఇన్ని జరుగుతున్నాయి. మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కనీసం సందర్శన చేసి రైతులకు సాంత్వన కల్పించేటువంటి 4 మాటలు మాట్లాడి ధైర్యం చెప్పి పని ఒక్కడనే చేస్తున్నాడండి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అసలు రైతులు పట్టించుకుంటాడు ఎవడు ఉండడా? మేము పోయి మాట్లాడితే రాజకీయం చేస్తామంటారు. మీరు ఉన్నది ఎందుకు అధికార పార్టీ? ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు, పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవనం తీసుకురండి. ఇది రైతు ప్రభుత్వం. ఇది మొదట ఉచిత కరెంటు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ కరువు వచ్చిందని నిన్న 10 ఏళ్ళు మినిస్టర్గా ఉన్నోళ్ళు మీరు 10 ఏళ్ళు పాపాలు చేస్తే ఆ పాపాల పుణ్యమే ఇవాళ కరువు. ఒక్క మంచి పని చేయరైతురి. ఇవాళ జగన్ దగ్గర మోకరిల్లి డబ్బుల కోసం కృష్ణాని ధర, శ్రీశైలం సాగర్ నీళ్లు ఆయనకు వదిలిపెడితే పోతిరెడ్డిపాడు, రాయలసీమ, మచ్చిమర్రి లాంటి ప్రాజెక్టు కట్టుకొని నీళ్లు దోచుకోవద్దు. ఇవాళ బురద మిగిలింది. అక్కడ గోదావరి రివర్ బోర్డు కేంద్రానికి అప్పచెప్పారు. అందుకనే ఇవాళ మీరు చేసిన పాపంతో ఇవాళ రైతులు ఇవాళ కన్నీళ్ళు పెట్టుకుంటారు మంచినీళ్ళు లేక. ఇవాళ కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని ఒక తెలివిలేని మంత్రి మాట్లాడుతున్నాడు.